మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండుగ అని చెప్పి చేసుకుంటే నిజంగా నవ్వొస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఈ రాష్ట్రంలో నీ పాలన వచ్చిన తర్వాత 573 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పండుగ చేసుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పి పెద్ద మోసం చేసినాం. 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసేది 17,000 కోట్ల రూపాయలే చేసి దాన్ని గత 8 నెలల నుండి నేను రుణమాఫీ చేసినా అంటున్నావు. అనేక ఆంక్షలు పెట్టి ఇంకా రైతుల ఖాతాల్లో ఇంకా 17-18,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు. దాన్ని రుణమాఫీ చేసినా గొప్ప చెప్పుకుంటున్నావు. దానికి పండుగ చేసుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పండుగ చేసుకున్నావా? ఇలా రైతు భరోసా ఇచ్చినవా? లేకుంటే రైతు బీమా ఇచ్చినవా? కౌలు రైతులకు వాళ్ళకేమన్నా రూపాయి ఇచ్చినవా? కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నావు. వ్యవసాయ కూలీలకు 1 రూపాయి ఇచ్చినవా? రైతు పంట బీమా 1 రూపాయన్ని ఇస్తే ఎక్కడన్నా పనికొచ్చినట్టు పని చేసినవా? రైతులకు ఇవాళ రైతులకు బోనస్ ఇస్తా అని చెప్పి పెద్ద మోసం చేసినావు. రైతుల బోనస్ ఇచ్చేది 500 రూపాయలు అని చెప్పి మళ్ళా మాట మార్చి సన్నోట్లకే ఇస్తా అని చెప్పినావు. దానికా రైతు పండుగ? నువ్వు ఇచ్చినటువంటి హామీలలో ఏదన్నా రైతుకు అమలు చేసినవా? ఏదన్నా ఒక్కటి అమలు అయ్యిందా? ఇవాళ రైతులను నట్టేట ముంచి కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా, రైతులకు బోనస్ ఇవ్వకుండా, ఇవాళ 2,300 రూపాయల క్వింటాలు కొనే ధాన్యాన్ని రైతులకు మోసం చేసి రైసు మిల్లర్లతోని ప్రభుత్వం కుమ్మక్కై 1800కే అమ్మిస్తే రైతు నట్టేట మునిగి క్వింటాలకు 500 రూపాయలు నష్టపోతే దానికి రైతు పండుగలు చేసుకుంటారా? రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం రైతుల పక్షాన ఖచ్చితంగా చేస్తాం.